వెల్కమ్ బ్యాక్. సో ప్రస్తుతం ఏపీలో ప్రతిరోజు కూడా పొలిటికల్ గా ఏవో ఒక అప్డేట్స్ ఉంటూనే ఉన్నాయి. రాజకీయ సమీకరణాలు, రాజకీయ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి. రాజకీయ వాతావరణం వేడెక్కుతూ ఉంది. నిన్న ప్రత్యేకించి భారతీయ జనసంవాద్ వర్చువల్ ర్యాలీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఖచ్చితంగా చర్చనీయాంశమైనాయి అనే చెప్పాలి. ఏపీ ప్రభుత్వంలో అవినీతి పేరుకుపోయింది. అదేవిధంగా కుల రాజకీయం, కుటుంబ వారసత్వ రాజకీయాల ఈ మూడు అంశాల చుట్టూనే అక్కడ రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. అభివృద్ధికి ఎంతో అవకాశం ఉన్న, వసతులు ఉన్న, వనరులు ఉన్న రాష్ట్రం కూడా ఇప్పుడు ఈ మూడు అంశాల్లో చిక్కుకొని అది పూర్తిగా అభివృద్ధికి దూరం అయిపోతోంది అన్న అంశాన్ని కూడా నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. మరొక వైపు అంతర్జాతీయ స్థాయిలో చేసుకున్న ఒప్పందాలు, పీపీఈ ప్రాతిపదికన చేసుకున్న ఒప్పందాలని కూడా జగన్ సర్కార్ వాటిని రద్దు చేయడం, ఆ ఒప్పందాలన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవడం మీద దేశవ్యాప్తంగా కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది, ప్రమాదం కూడా పొంచి ఉంటుంది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యల్ని ఇప్పుడు ఎలా చూడాలి, రాజకీయ వర్గాలు ఎలా చూస్తున్నాయి, దీని మీద ఈరోజు మనం డిస్కషన్ చేద్దాం. మనతో పాటు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ గారు. మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ నాగార్జున యాదవ్, అదేవిధంగా బీజేపీ స్పోక్స్ పర్సన్ రఘురామ్ గారు. మరి వచ్చే ముందుగా ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, అంటే ఒక కేంద్ర పార్టీ రెండు స్థానిక పార్టీల మీద, వైసీపీ మీద వ్యాఖ్యలు చేస్తూనే గత ప్రభుత్వం కూడా ఇలానే చేసింది. అభివృద్ధికి పెద్దపీట వేయలేదు. వనరులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అభివృద్ధికి ఎక్కువగా ఆస్కారం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కానీ ఈ మూడింటి చుట్టూనే, అంటే కులం, కుటుంబం, అవినీతి, వీటి చుట్టూతే రెండు ప్రభుత్వాలు కూడా నడిచాయి. దీనికి బీజేపీయే ఖచ్చితమైన ప్రత్యామ్నాయం అంటూ ఆమె చేసిన వ్యాఖ్యల్ని ఇప్పుడు మనం ఎట్లా చూడాలి? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ అమ్మ. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు, నేషనల్ పార్టీలు అని రెండు ఎజెండాలతో ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఎంతసేపు వాళ్ళు సెల్ఫ్ ప్రాపగండా మీద ఎక్కువ వెళ్తూ ఉంటారు. నా పార్టీయే అన్నిటికన్నా బెస్ట్ అన్నట్టుగా. అండ్ తప్పులను ఎత్తి చూపడం అనేది సర్వసాధారణం. అది ప్రాంతీయ పార్టీ అవనండి, నేషనల్ పార్టీ అవనివ్వండి. ఇప్పుడు ఈ బీజేపీ పార్టీ గత 6 సంవత్సరాలు బట్టి మన రాష్ట్రం విభజన జరిగిన దగ్గర నుంచి ఈ రోజు దాకా దాని మీద మన రాష్ట్రానికి వాళ్ళు చేసిన ప్రమాణాలు కానీ, నెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ, వాళ్ళు నిర్వర్తించినవి కానీ ప్రతిదీ బేరేజ్ వేసుకుంటూ వస్తే ఇట్స్ ఎ జస్ట్ బోర్న్ బేబీ అన్నమాట మన ఆంధ్రప్రదేశ్ అన్నది. మొదటి రోజు నుంచి ఉదాహరణకి బీజేపీ, తెలుగుదేశం రెండు కలిపి ప్రభుత్వంలో భాగస్వాములు అయినా సరే ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు చేసినవి ఏంటన్నది చాలా క్లియర్గా చెప్పొచ్చు. అసలు పోలవరం ప్రాజెక్ట్ అన్నది నేషనల్ ప్రాజెక్ట్ అన్నది ఇనిషియేట్ అయింది. ఇప్పుడు ఉదాహరణకి ఈ ప్రభుత్వంతో మీరు చూసుకోండి, జగన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలో నడుస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ అయినప్పుడు ఈయన అవినీతి దాంట్లో ఉన్నది, అవినీతి నేను ఇచ్చేస్తానని చెప్పి హి హస్ డన్ సమ్ 1, 2, 3. సో దీని అవుట్కమ్తో ఇది దీన్ని పక్కన పెట్టారు, దాన్ని నిర్వర్తిస్తున్న కాంట్రాక్టర్ని తీశారు, కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చారు. పని అది నిన్న ఆవిడ నిర్మలా సీతారామన్ స్టేట్మెంట్లో ఎంత క్లియర్గా చెప్పారంటే ఇది వరల్డ్ బ్యాంక్ లోన్తో నడుస్తున్న ప్రాజెక్ట్ అని. అంటే సెంట్రల్ ప్రాజెక్ట్ని కూడా స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్న దానికి వీళ్ళు దాని మీద అవినీతిని బయటకు తీస్తున్నప్పుడు నిజమే అవినీతి జరిగింది, జరగలేదు తర్వాత విషయం. ఎందుకంటే ప్రతిరోజు దాని మీద యూసీలు ఇవ్వలేదు అనుకుని గత 5 సంవత్సరాలు ప్రాణాలు తీయడం మనం అందరూ ప్రత్యక్షంగా చూసాం. ఇప్పుడు యూసీల్లో ఏమైనా అవకతవకలు ఉన్నాయంటే కాగ్ రిపోర్ట్ ఏమైనా బయటపెట్టాలి కదా. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే ఒక్కటి కూడా జరగలేదు. కొన్ని స్టేట్ గవర్నమెంట్ ఏదో వాళ్ళు రివర్స్ టెండరింగ్ అన్నారు, దాని మీద సమ్ అమౌంట్ ఆఫ్ దీంట్లో రీటెండరింగ్లో అమౌంట్ తగ్గించారు. అది అప్రిషియేట్ చేస్తూ పోనీ ఈ టెండర్గా దాన్ని ఆనర్ చేస్తూ వరల్డ్ బ్యాంక్లో శాంక్షనే ఉంది కదా. ఆ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లో సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర ఎంతవరకు ఉందో గత సంవత్సరం బట్టి మనకు తేటతెల్లం అవుతుంది. అంటే బ్లేమింగ్ అన్నమాట. అభివృద్ధి అన్నదానికి ఉదాహరణకి మనకి గత ప్రభుత్వంతో చూసుకుంటే అభివృద్ధి అండ్ దాన్ని ఏమంటారు అమరావతి అండ్ పోలవరమే తప్ప మిగిలిన ఎజెండాలు మనకు కనబడలేదు. సమ్ ఇండస్ట్రియల్ సెక్టర్స్ ఏవో వైజాగ్ కానీ, శ్రీ సిటీలో కానీ, వేరియస్ సెగ్మెంట్స్లో, అనంతపూర్లో కియా మోటార్స్ ఇలాంటివి రావడం చూసాం. అంటే దాన్ని అభివృద్ధి అనరా? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పర్యవేక్షణలోనే కదా అవన్నీ జరిగినట్టుగా. ఇప్పుడు కియా మోటార్స్ స్టేట్ గవర్నమెంట్ రాత్రి తెచ్చుకోలేదు కదా. దానికి ఎంత కాంపిటేటివ్ లెవెల్లో జరిగేదో, వాళ్ళు ఏ విధంగా దాన్ని కియా మోటార్స్ సాధించారో, అనంతపూర్లో అది ఏ విధంగా ఎగ్జిక్యూట్ అయిందో ఇవన్నీ క్లియర్గా తెలుస్తుంది. సో అట్లాగే మనకి ఇక్కడ హీరో మోటార్స్, అపోలో టైర్స్, ఇవన్నీ అంటే అభివృద్ధి అంటే అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే ఏమీ జరగట్లేదు. కుల ప్రాతిపదిక మీద కొన్ని కులాలని అంటే భారతీయ జనతా పార్టీ ప్రైమరీ ఎజెండే హిందుత్వం కదా. సో దాన్ని వాళ్ళు ఏం అతీతులు కాదు కదా. ఇప్పుడు ఏదైనా ఒక బయాస్డ్ స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు వాళ్ళు అతీతులు అనుకోండి, దాని గురించి మనం మాట్లాడవచ్చు. కానీ వాళ్ళు ఏం అతీతులు కానప్పుడు మరి దాని గురించి ఏమైనా మాట్లాడతాం.
రైట్. ఇప్పుడు ఇది దీంట్లో పనిలో పని వాళ్ళు ఇస్తున్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనుకోవచ్చు, లేదంటే మనకేమో ప్రత్యేక హోదా అని ఇన్ని కబుర్లు చెప్పిన తర్వాత నిన్న మళ్ళీ క్లియర్గా చెప్పేశారు కదా, ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉండదు. అంటే మనం ఏం పాపం చేసాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా, మనం ఏం పాపం చేసాం అన్నది ఈ రోజుకి కూడా ఎవరికి తెలియట్లేదు. ఇప్పుడు సాధారణంగా ఒక కుటుంబ పెద్దనో లేదంటే ఎవరినో ఒకరు నమ్ముకుంటారు, వాళ్ళు ఇచ్చిన హామీని ఎవరు నిర్వర్తించినప్పుడు పార్లమెంట్ సాక్షిగా ఉదాహరణకి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందాం, ఈ రోజు బీజేపీ వాళ్ళిద్దరూ కొయిలడే కదా ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించగలిగారు. విభజించినప్పుడు ఇచ్చిన హామీలే కదా. స్పెషల్ హోదా అనుకోండి, స్పెషల్ హోదా అంటే పోనీ వెంకయ్య నాయుడు గారు పార్లమెంట్లో రాజ్యసభలో ప్రత్యేక హోదా అన్న పదం చెప్పేదాకా నాకు తెలిసి 190 మందికి తెలియకపోవచ్చు. అది దాన్నే ప్రైమరీ ఎజెండాగా చేసుకుని చాలా మంది ఎన్ని రోజులు పబ్బం గడుపుకున్నారో అందరం మనం క్లియర్గా చూసాం. పోనీ దాన్ని పక్కన పెడదాం, ప్రత్యేక హోదా సాధ్యాసాధ్యాలని ఏదో వీళ్ళు అనలిటికల్గా చేసి ఇది సాధ్యం కాదు కాబట్టి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తూ ఉన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి కూడా మన వాళ్ళు ఒప్పుకున్నారు కదా. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైనా అవనండి, వాళ్ళు తప్పు చేశారనండి, తప్పు చేయలేదనవన్నీ పక్కన పెట్టండి, కానీ వాళ్ళు అయితే వాస్తవానికి ఒప్పుకున్నారు కదా. ఒప్పుకున్న తర్వాత కూడా వాళ్ళు మీరు ఏమీ ఒక అనా పైసా ఇవ్వకుండా, దాంట్లో ప్రత్యేక కేటగిరీ స్టేటస్లో ఏది ఇవ్వకుండా నిన్న 21 లక్షల కోట్ల ప్యాకేజ్ అనౌన్స్ చేసినట్టే ప్రత్యేక హోదా కూడా అనౌన్స్ చేశారు. అంటే కేంద్రం చేయాల్సినవి చేయకుండా ప్రభుత్వాల మీద విమర్శలు చేయడం అనేది విమర్శ చాలా అనేది మీ అభిప్రాయం? అంటే నేను విమర్శను ఇప్పుడు ప్రతిదానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైనా రాష్ట్రానికి మేలు చేస్తూ వాళ్ళు కనుక ఇప్పుడు ఉదాహరణకి పోలవరం ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్ తో గత ప్రభుత్వం ఇచ్చింది వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు కాబట్టి మీ అభిప్రాయంతో ఏకీభవిస్తారా? సీతారామన్ చేసిన స్టేట్మెంట్ ని వారు ఏ రకంగా చూస్తున్నారు తెలుసుకుందాం. వైసీపీ స్పోక్స్ పర్సన్ నాగార్జున యాదవ్ గారు మనతో లైవ్ లో జాయిన్ అయ్యారు. నాగార్జున యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే అవకాశాలు ఉండి, అర్హత ఉండి, వనరులు ఉండి, కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండి కూడా ఆంధ్ర రాష్ట్రం అనేది పురోగతి సాధించలేకపోతోంది, ఇంకా కూడా కష్టాల ఊబిలో కూరుకుపోతోంది. కారణం కేవలం అవినీతి, కుల ప్రాతిపదికన రాజకీయాలు, కుటుంబపరమైన రాజకీయాలు, ఈ 3 అంశాల చుట్టూనే తిరుగుతోంది అంటూ సీతారామన్ చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారు? ఒకటండి, వాస్తవానికి ఒక రాజకీయ పార్టీలు రాజకీయ విమర్శలు చేస్తాయి. దాంట్లో ఏ రాజకీయ పార్టీ అయినా మిగతా రాజకీయ పార్టీ నుండి ఖచ్చితంగా గొప్పలు ఆశించదు, విమర్శలే ఆశిస్తుంది, విమర్శలే చేస్తారు, తప్పదు పరిస్థితులు. ఏ రాజకీయ పార్టీ అయినా విమర్శలు చేస్తుంది, భారతీయ జనతా పార్టీ కూడా విమర్శలు చేస్తుంది, దాన్ని ఏ రాజకీయ పార్టీ అయినా అదే విధంగా తీసుకుంటుంది. కాకపోతే ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్, అంటే మీకు నాకు అందరికీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బ్లంట్గా కొన్ని మాటలు మాట్లాడుతుంటే ఈమె నా ఆర్థిక శాఖ మంత్రి అనేది మాత్రం నాకు నిజంగా కొంచెం డౌట్ వస్తుందండి వాస్తవానికి. ఎందుకంటే కొన్ని పాయింట్లు మాట్లాడింది. ఏం మాట్లాడిందంటే, రాజకీయ పార్టీ తరపున విమర్శలు నేను తర్వాత మాట్లాడతా, కులమా కుటుంబమా లౌకిక కుటిలమైనటువంటి లౌకికవాదం అనేది తర్వాత మాట్లాడదాం. కానీ ఒక కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నతమైనటువంటి ఆర్థిక శాఖ మంత్రి హోదాలో ఉండి ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక స్థితిగతుల నుంచి, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయ సహకారాల నుంచి కొన్ని బ్లంట్గా కొన్ని మాటలు మాట్లాడి ఆర్థిక శాఖ మంత్రి ఇవే అనేటువంటి విషయాలు గుర్తుకొచ్చేటట్టు మాట్లాడింది. అందులో మొట్టమొదటి పాయింట్ కూడా మనం మాట్లాడుకుంటుంటే పోలవరానికి సంబంధించిందండి. పోలవరానికి సంబంధించినటువంటి క్లియర్గా ఒక చిన్న ఇష్యూ కూడా మనం తీసుకుంటా ఉంటే, పోలవరం ప్రాజెక్టు ఎలా చేస్తున్నారు ఏంది అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి 3,739 కోట్ల రూపాయలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నటువంటి పరిస్థితి నెలకొనిందండి. నిజంగా ఆమె మాట్లాడినప్పుడు ఇవ్వాల్సినటువంటి డబ్బులన్నింటినీ రీఎంబర్స్ చేసి మాట్లాడి ఉంటే కొంతలో కొంత బాగుండి ఉండేది. ఇంకొక పాయింట్ ఏం మాట్లాడారంటే, బ్లంట్గా నేను కూడా అసలు ఆశ్చర్యపోయానండి ఆ ఆలోచన చూసి. ₹2.70 కేంద్ర ప్రభుత్వం ఒక యూనిట్ విద్యుత్ ఒక యూనిట్ కి ఇస్తుంటే ₹9 ఖర్చు పెడుతోంది ఆంధ్ర ప్రభుత్వం. ఇది ఏ రకంగా ఎందుకు ఇంత దోపిడీ చేస్తోంది అన్న అంశం కూడా చేస్తుందనగానే నిజంగా నేనైతే ఈమె ఆర్థిక శాఖ మంత్రి లేకపోతే మామూలు రాజకీయ పార్టీ విమర్శలు చేసే ఒక పార్టీ కార్యకర్త ఆశ్చర్యం వస్తుందండి. ఆర్థిక శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒకసారి యూనిట్ ధరలు తీసుకుంటే 50 లోపు ఉంటే ₹1.45, 51 నుంచి 100 యూనిట్లు ఖర్చు చేస్తే ₹2.60, 101 నుండి ₹200 యూనిట్లు చేస్తే ₹3.60 అండి. ఒక డొమెస్టిక్ పర్పస్ కి ₹3.60 మనం 200 యూనిట్లు కూడా ఖర్చు చేస్తే మనం
మన వినియోగదారుడి నుండి తీసుకుంటుంది. తెలంగాణ ₹4.30, అస్సాం ₹665, బీహార్ ₹6.70, హర్యానా ₹5.25, కేరళ ₹4.80, మధ్యప్రదేశ్ ₹6.30, మహారాష్ట్ర ₹8.83, పంజాబ్ ₹69. రివైజ్డ్ అయిన ఛార్జీల గురించి చెప్తున్నారా లేకపోతే ముందుది చెప్తున్నారా? రివైజ్డ్ ఛార్జెస్ అండి. రివైజ్డ్ ఛార్జెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,43,00,000 విద్యుత్ కనెక్షన్లు ఉంటే 1,29,00,000 విద్యుత్ కనెక్షన్లు 200 యూనిట్ కంటే తక్కువ వాడుకునేదే. 200 యూనిట్ల కంటే ఎక్కువ వాడుకునేవి రివైజ్డ్ టారిఫ్ లో 90 పైసలు మాత్రమే పెంచాం. అది పెంచినా కూడా మనకి ₹225, అంటే దాదాపుగా ఆమె లెక్క ప్రకారం 500 యూనిట్లు ఖర్చు చేసినా వినియోగదారుడు చెల్లించేది ₹8.50. 500 యూనిట్లు అంటే పెద్ద పెద్ద వాణిజ్య సదుపాయాలుగా ఇస్తే కానీ డొమెస్టిక్ పర్పస్కి వాడరు. ఇంకొక పాయింట్ ఏం మాట్లాడినారు, వరల్డ్ బ్యాంకుకి సంబంధించి ఏదో మాట్లాడారు. వరల్డ్ బ్యాంకుకి సంబంధించి July 21, 2019 ద వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి పత్రికా ప్రకటన అండి. ఏం పత్రికా ప్రకటన ఇది? On July 15th, Government of India withdraw its request to the World Bank for financing the proposal of Andhra Pradesh State, the Infrastructure and Institutional Development of Amravati. కేంద్ర ప్రభుత్వ రిక్వెస్ట్తో అమరావతికి సంబంధించినటువంటి సస్టైనబుల్ ప్రాజెక్ట్ యొక్క ఫైనాన్షియల్ అథారిటీ నుండి మేము తప్పుకుంటున్నామండి వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి ప్రకటన. ఈరోజు వరల్డ్ బ్యాంక్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరైన సహాయం కుదరలేదన్నారు. దీంట్లోనే ఏం చెప్పారంటే, యాజ్ ద న్యూ గవర్నమెంట్ సెట్స్ ద డెవలప్మెంట్ ప్రయారిటీస్, we stand ready to provide the whatever support to the state of the government of India might be requested. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త ప్రభుత్వానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని వరల్డ్ బ్యాంక్ కి సంబంధించిన వ్యవహారం. నిన్న కూడా సీతారామన్ అదే చెప్పారు, మేము ఏ రకంగా అయినా సపోర్ట్ అందించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుకు వస్తోంది, నిధులు ఇవ్వడానికి కూడా. కానీ పీపీఈ బేసిస్ లో ఏవైతే ప్రాజెక్టులు వెళ్తున్నాయో వాటిని కేవలం ఆంధ్రప్రదేశే వాటిని ఆ టెండర్లను క్యాన్సిల్ చేయడం వల్ల ఆ ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే ఒప్పందాలన్నీ కూడా రద్దు అవుతాయి అని. మరి ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఇప్పుడు చదివి వినిపించింది కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేసిద్దని కాదండి, వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ చేసిద్దని. వరల్డ్ బ్యాంక్ గురించి మాట్లాడుతుండే. మరొకటి పవర్ పర్చేస్ అగ్రిమెంట్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఆమె చెప్పిన దాంట్లోనే జవాబు ఉందండి. ఆమె ఏం చెప్తుంది, మేము రాష్ట్ర ప్రభుత్వానికి ₹2.70 పర్ యూనిట్ కాస్ట్కి మేము ఇస్తున్నప్పుడు అనే మాట అన్నప్పుడు, నేను ప్రైవేట్ పర్చేజ్ అగ్రిమెంట్ పీపీఈ ద్వారా ₹7, ₹8, ₹9 ప్రైవేట్ కంపెనీ నుంచి కొనాల్సిన అవసరం నాకెందుకు? కేంద్ర ప్రభుత్వం ₹2.70 ఇస్తుంటే వై ఐఎమ్ గోయింగ్ టు ప్రైవేట్ కంపెనీస్, దెన్ నేను ₹9 నేను ఎందుకు కొనుక్కోవాల్సి వస్తుంది? పవర్ పర్చేస్ అగ్రిమెంట్కి సంబంధించి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు రీవ్యాంప్ చేద్దామని ఆలోచన చేశారు. ఇంకా గుజరాత్కి రెండవసారి ముఖ్యమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా తను చేసినటువంటి పీపీ అగ్రిమెంట్స్ని రివ్యూ చేసినటువంటి పరిస్థితి ఒకటి వస్తుంది. మేము కూడా పవర్ పర్చేస్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి అన్నిటినీ మేము రివ్యూ చేస్తామని లేదు, ప్రాథమికంగా ఎక్కడైతే పవర్ పర్చేస్ అగ్రిమెంట్లో ఇబ్బందులు ఉన్నాయో అక్కడ చేద్దాం అనుకున్నాం. మరొకటి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, 8,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేము ఇచ్చామని చెప్తున్నారు. వాస్తవమే, కోవిడ్-19. నేనేమని చెప్తున్నానమ్మా, బాగుంది, మీరు 8,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కదానికి ఇచ్చారా, భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ఇచ్చారా? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఇవి కాకుండా మీరు అన్ని రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినా కూడా బీజేపీ పాలిత ప్రాంతాల్లో లేనట్లునే టెస్టింగ్ కానీ, ట్రేసింగ్ కానీ, ట్రాకింగ్ కానీ, ట్రీట్మెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ కేరళ తర్వాత పొజిషన్లో ఉందని మీరే ఎందుకు సర్టిఫైడ్ ఇస్తున్నారు? మిగతా మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు మీరు డబ్బులు ఇచ్చినా కూడా చేసుకోలేకపోతున్నారు? ఎందుకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని 52 వైరాలజీ ల్యాబ్లు ఏర్పాటు చేసుకొని దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకు ముందుకు పోతుందో ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు? మరొకటి కూడా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఐ వాంట్ టు షేర్ వన్ స్మాల్ ఒక్క పాయింట్ తో క్లోజ్ చేస్తాను. ఒకే ఒక్క పాయింట్, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినటువంటి ఈ 13 నెలల కాలంలో 13,122 చిన్న మధ్య తరహా పరిశ్రమల ద్వారా 2,503 కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చి 63,897 ఉద్యోగాల కల్పన జరిగింది. అదేవిధంగా 39 భారీ పరిశ్రమల ద్వారా 24,170 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ జరిగి 36,810 ఉద్యోగాల సృష్టి జరిగింది. ఇవే కాకుండా స్వయానా కేంద్ర ప్రభుత్వం నెల్లూరులో
నాల్కో మితాని అనే చెప్పి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. కృష్ణా జిల్లాలో ఒక డిఫెన్స్ అకాడమీకి దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పడింది. హిందుస్థాన్ పెట్రోలియం బంక్ అనేది కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలో దాదాపుగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ జరిగింది. అపోలో కానీ, కియా ఎక్స్టెండెడ్ ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే ఉక్కు పరిశ్రమలు కానీ, అదేవిధంగా కడప జిల్లాలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఉక్కు పరిశ్రమ ద్వారా మనం పెట్టుకోవడం కానీ, మేమేం చెప్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం మంచి చేస్తే మంచి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, చెడు చేస్తే చెడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ప్రత్యేక హోదా గురించి కానీ, విభజన చట్ట హామీల గురించి కానీ, గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ గురించి కానీ, లేకపోతే గ్రాంట్ నేర్స్ గురించి మాట్లాడుకోకుండా వాటి మీద మళ్ళీ మాట్లాడదాం. ఆర్థిక శాఖ మంత్రి రాజకీయ పార్టీ విమర్శలు చేస్తే మాత్రం భావ్యం కాదు, సమంజసం కాదని చెప్తున్నారు. ఆరోపణ చేయట్లేదండి, ఆమె చేసిన ఆరోపణలకి ఆర్థిక శాఖ మంత్రి అయి కూడా లెక్కల్లో ఆ రకంగా చెప్పడం అనేది కరెక్ట్ బ్లంట్ గా మాట్లాడడం. దాని మీద మాట్లాడదాం. ఎందుకు నిన్న నిర్మలా సీతారామన్ ఆ రకమైన వ్యాఖ్యలు చేశారు, వాటిలో వాస్తవం ఎంత, ఆమె ఇచ్చిన నిధుల్ని కూడా ప్రతి రూపాయితో కూడా వాటిని డీటెయిల్ గా చెప్పిన నేపథ్యంలో ఎందుకు ఈ కన్ఫ్యూజన్ ఉంది మాట్లాడదాం. బీజేపీ స్పోక్స్ పర్సన్ రఘురామ్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటు. రఘురామ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎస్, నిన్న జనసంవాద్ లో మాట్లాడినప్పుడు ఏపీకి ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చాము, ఏపీకి ఎన్ని కోట్లు కేటాయించాము అనేది వివరాలతో సహా నివేదిక పరంగా చెప్పారు, వాస్తవమే. కానీ ఈ కరెంటు విషయంలో కానీ, ప్రాజెక్టులని క్యాన్సిల్ చేయడం విషయంలో కానీ, ఏవైతే సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో, ఆమె చెప్పిన లెక్కలు ఉన్నాయో, అవన్నీ కూడా తప్పుల తడకలు. ఒక ఫైనాన్షియల్ మినిస్టర్ ఆ రకంగా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదనేది వైసీపీ వాదన. మీరేం చెప్తారు? తప్పులు తడకలు ఎందుకు చెప్తారండి? ఎవరో రాజకీయ విమర్శ కాదండి. ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, వైసీపీ కేంద్ర ప్రభుత్వం మీకు అంత సహాయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాబట్టి వివిధ ప్రాజెక్టుల రూపంలో ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన వాటాన్ని పెంచుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తామండి. ఇళ్ల విషయంలో ఉంది. ఉత్తరప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రం, అంటే 25 కోట్ల మంది జనాభా ఉన్న రాష్ట్రానికి కూడా ఇవ్వని ఇల్లు ఆంధ్రప్రదేశ్ ఇచ్చాం. అది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అలాగా రాష్ట్రానికి ఏదో చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయం అందిస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా అందిస్తుంది, భవిష్యత్తులో కూడా అందిస్తుంది. దానిలో భాగంగానే ఆవిడ ఏం చెప్పారంటే, గత ప్రభుత్వము ఈ ప్రభుత్వము ఏదైతే రాష్ట్రాన్ని పరిపాలించాయో వాళ్ళు, అంటే కొత్తగా ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత 13 నెలలు వీళ్ళైంది, 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు తెలుగుదేశం. పరిపాలించినప్పుడు కేవలము ఆవిడ చెప్పినటువంటి 3 ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ 3 ఇష్యూసే కులాన్ని చూస్తున్నారు, లేకపోతే కనుక కరప్షన్ చూస్తున్నారు, లేకపోతే కనుక కుటుంబాన్ని చూస్తున్నారు. ఈ 3 ప్రధానంగా ఈ రాష్ట్రాన్ని అడ్డుగా ఉన్నాయి అభివృద్ధిగా అని చెప్పారు. అంతేగాని ఇద్దరిని విమర్శించాం, తెలుగుదేశం పార్టీ అండ్ వైసీపీని ఇద్దరిని కూడా సమానంగానే చూస్తున్నాము అని ఆవిడ సంకేతం ఇచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఆయన చెప్పారు. తమ్ముడు, చాలా విషయాలు కేంద్రం అనేక ప్రాజెక్టులు ఇస్తోంది, అది ఇంప్లిమెంటేషన్ కి పూర్తవుతున్నాయి. వాళ్ళ పోలవరం ఉందండి, టోటల్ గా 55,000 కోట్లు మొత్తం కేంద్రం ఇస్తుంది కదా. దాన్ని గత ప్రభుత్వం వాడుకోవాలని చూసింది, దానిలో పట్టిసీమ ప్రాజెక్టు పెట్టి దాంట్లో డబ్బులు తప్పాలని చూసింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మీరే వైసీపీ ప్రభుత్వము, వైసీపీ పార్టీ గతంలో వైఎస్ఆర్ పార్టీ ఏం చెప్పిందంటే 1,34,295 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలో. దీని మీద మీ శ్వేతపత్రం అదే మీ ఎంక్వైరీ చేస్తూ వచ్చిన తర్వాత అన్నారు, 150 కోట్లు పట్టుకుని అబ్బో బీభత్సం అంటారు. కాదు కదండి. ప్రజాధనానికి జవాబుదారీగా ఉండడం ఒకటి, ప్రజాధనాన్ని వృధా కాకుండా దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటాయి. ఈ ప్రభుత్వాన్ని ఎంతో నమ్మకంతో ప్రజలు గెలిపించారు కాబట్టి దయచేసి ఆ పని చూడండి అనేదే మా ఉద్దేశం. అదే చేస్తోంది. గత నెల రోజుల నుంచి ఏపీలో పరిణామాలు చూసుకుంటే రాజకీయంగా గత ప్రభుత్వంలో ఎవరైతే అవకతవకలు చేశారో వాళ్ళ మీద అరెస్టులు చేస్తూ ఉన్నారు, సిట్ దర్యాప్తులు వేస్తూ ఉన్నారు. దర్యాప్తు సంస్థలు తమ శైలిలో దర్యాప్తులు జరుపుతూనే ఉన్నాయి. అండ్ అభివృద్ధి పరంగా చూసుకుంటే ప్రతిరోజు ఏదో ఒక ప్యాకేజ్ కింద ప్రజలకు చేరువయ్యేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. మీరు ఇంకా చెప్తారా, నిజంగా స్థానిక పార్టీల వల్ల రాష్ట్రాల్లో అభివృద్ధి జరగదు, కేవలం బీజేపీ మళ్ళీ స్థానికంగా అధికారంలోకి వస్తే తప్ప రాష్ట్రాలు అభివృద్ధి పదంలో వెళ్లే అవకాశం లేదు అనేది నిజంగా 100% వాస్తవమేనా? వాస్తవం. ఎందుకంటే వినండి, ఇప్పుడు అమృత పథకం ద్వారా అనేక మున్సిపాలిటీలలో ఒక 70కి పైగా మున్సిపాలిటీలలో కేంద్ర ప్రభుత్వము రోడ్ల నిర్మాణము, డ్రైనేజ్ నిర్మాణము, అదేవిధంగా వాటర్ పైప్ లైన్ నిర్మాణానికి నిధులు అందజేసిందండి. వాళ్ళు ఏం చేశారంటే, ఎంత దద్దమ్మలు ఉన్నారంటే అధికారులు చూడండి,
ఈ ప్రభుత్వాలు కూడా అలాగే ఉన్నాయి, అధికారులు అలాగే ఉన్నారు. ఇచ్చిన డబ్బులు సద్వినియోగం చేయకుండా ఫస్ట్ రోడ్లు వేస్తారండి, సిమెంట్ రోడ్లు, అడుగున్నర రోడ్లు వేశారు మున్సిపాలిటీల్లో. వేసిన తర్వాత పగలగొట్టుకుంటూ మళ్ళీ సంవత్సరం పోయిన తర్వాత మళ్ళీ పైప్ లైన్ వేశారు, మళ్ళీ పగలగొట్టుకుంటూ మళ్ళీ డ్రైనేజ్ కట్టారు. ఏంటండి ఇది? ఎవరి డబ్బులు ఎవడు వేస్ట్ చేస్తాడు? ఏంది? అధికారులు ఏం చెప్తుంది, ప్రభుత్వం ఏం చెప్తుంది? గుడ్డిగా వీళ్ళు దద్దమ్మల్లో అధికారులు పనిచేస్తున్నారు. మరి ఎంత డబ్బు వేస్ట్ అండి? మన డబ్బు మనకి కేంద్రం ఇస్తోంది, మన అభివృద్ధి కోసం ఇస్తోంది, మన పట్టణాల అభివృద్ధి కోసం ఇస్తుంటే పగలగొట్టేస్తారండి, రోడ్డు మధ్యలో పగలగొట్టేస్తారు. దుర్మార్గం అండి. వేరే దేశాలు వృద్ధి ఇస్తారు. ఎంత దుర్మార్గం చెప్పండి. అభివృద్ధి ఇంత చేస్తుంటే కోసుకుంటూ పోతారండి. రఘురామ్ గారు, వైసీపీ గానీ మిగతా పార్టీలు గానీ ప్రజలు గానీ పోలవరం గురించి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు రోడ్లు పైప్ లైన్లు గురించి మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా కరెంట్ విషయంలో 9 రూపాయలు ఎవరు వస్తారండి? 9 రూపాయలకి 24/7 కరెంట్ ఇవ్వడము, క్వాలిటీ కరెంట్ ఇవ్వడము. మీరు రేటుని మనకి ప్రజలకు అందుబాటులో, ఇండస్ట్రీస్ కి అందుబాటులో ఉండే రేటు ఉండాలి కదా. నేను దేశవ్యాప్తంగా రేటు తగ్గిపోయింది కదా, ₹2.70 అయిపోయింది కదా. దీన్ని ఆవిడ చెప్పారు. దయచేసి మీరు అన్నింటిని తవ్వకండి. ఇంటర్నేషనల్ లో కొన్ని ఒప్పందాలు అంటే వాటిని తప్పదని చెప్పారు. ఇదేనండి ఇప్పుడు నేను గత ప్రభుత్వం అన్నది చూస్తున్నాను. ఎంతసేపు ఒక బకెట్ బుర్ర తెచ్చి జల్లియడం, దాన్ని కడుక్కోబేసిగా తెల్లారిపోవడం. మాకు ఇప్పుడు మీరు నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన దాని గురించి, రఘురామ్ గారు ఏమనుకోకండి, నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ల గురించి మాట్లాడుతుంటే మీరు పంచాయతీరాజు మున్సిపాలిటీల్లో రోడ్లు వేసారు, రోడ్లు ఎరగొట్టారంటే ఏం చెప్పాలి? మీరు నేను పుట్టిన దగ్గర నుంచి జరుగుతున్న పరిణామం ఏంటంటే రోడ్లు వేయడం, తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు వేసిన తర్వాత పైప్ లైన్ వాళ్ళు ఎరగొట్టడం, కరెంట్ వాళ్ళు తవ్వడం సర్వసాధారణం. అది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏదో చేస్తారని నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్కి ఈసారి ఇచ్చారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈసారి ఇస్తున్న ఫండ్స్కి కూడా విజన్ లేకుండా వాళ్ళు బయాచర్గా ఏది పడితే అది చేస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నారు మీరు. అంతేగాని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మనం మిస్యూటిలైజ్ చేస్తాం అన్నది కాదు. సెంట్రల్ గవర్నమెంట్ మిస్యూటిలైజ్ కాకుండా వాళ్ళు సిమెంట్ రోడ్ వేశారని మీరే చెప్తున్నారు. సిమెంట్ రోడ్ వేసిన తర్వాత తవ్వుతున్నారు అంటే దీనికి వ్యవస్థను మీరు ఈ విధంగా కాకుండా వేరే విధంగా చేయడానికి ఒక ప్రణాళిక రచించండి. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఈ విధంగా ఇస్తున్నప్పుడు దీన్ని ఈ విధంగా వినియోగించాలని చెప్తే ఖచ్చితంగా ఆ ప్రాతిపదిక మీద ఎవరో ఒకరు చేస్తారు. ఒక నోడల్ ఆఫీసర్ని రిక్రూట్ చేయండి. అంతేగాని ఈ స్వతంత్రం వచ్చిన 73 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ మనం అదే దాన్ని కామెంట్ చేసుకుంటూ కూర్చుంటే చాలా తప్పు. తర్వాత ఖర్చు పెట్టాల్సింది లోకల్ ప్రభుత్వాలని, మీది అది కూడా మేము డైరెక్షన్ అక్కడ ఇస్తాం. ప్లానింగ్ ఉండాలా? ఇవన్నీ వేసుకోవాలి. రఘురామ్ గారు ఒకటే ఒక మాట, వ్యవహారంలో కూడా మేము డబ్బులిచ్చాం, ఈఎస్ఐ అనేది రాష్ట్రాల పార్టీ అంశం అని బీజేపీ ప్రయత్నం చేసింది. కానీ అది నేషనల్ స్థాయిలో ఉన్న ఈఎస్ఐ వ్యవహారం అనేది బీజేపీ చెప్తుంది. ఎందుకు బాధపడండి? 73 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన నుంచి ఈ రోజు దాకా అదే బాధపడుతున్నాం. మీరు ఏదైనా కొత్తగా చేస్తారని నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇచ్చారు. దేశాన్ని దోచుకుతున్నారు కదా. ఎవరు దోచుకుతున్నారు సార్? ఎవరు దోచుకుంటే ఈ రోజు పరిస్థితులు డిబేట్ లో బ్లేమ్ చేసుకుంటూ కూర్చుంటే తెల్లవారులు బ్లేమ్ చేసుకుంటూ కూర్చున్నాం. దోచుకుతున్నారు అరెస్ట్ చేయండి. ప్రభుత్వం మీదే కదా, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థలన్నీ మీ దగ్గర ఉండే కదా, అరెస్ట్ చేయండి సార్. దోచుకుతున్న వాళ్ళని పట్టుకుని ఎవరు కాదన్నారు? భారతదేశం పట్ల ప్రతి ఒక్కరికి కులాలను నిర్మూలించండి. ఇప్పుడు ప్రభుత్వం అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. ఈ కుల వ్యవస్థని, ఇలా మత వ్యవస్థని, ఇలాంటి వాటిని నిర్మూలించండి. భారతీయులు అనే నినాదంతో ముందుకు రండి. సినిమా థియేటర్లో జనగణమన పాటించడం కాదు, ఇలాంటి వాటిలో కొన్ని స్టాండర్డ్ ప్రియాంబుల్స్ ఫిక్స్ చేయండి. అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కదా మీ దగ్గర. అవసరార్థం ఏది పడితే అది మాట్లాడేసి పక్కకి వెళ్ళిపోవడం కాదు సార్. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారిని మీరు ఒక బీజేపీ కార్యకర్తగా కాకుండా ఒక భారతీయుడిగా ఆలోచించండి. నేషనల్ ఆర్థిక మంత్రి అయ్యి ఉండే ఆవిడ మాట్లాడవలసిన మాటలు అలాగే మాట్లాడతారు. ఆవిడ అవినీతి ఏం జరిగింది ఆవిడ దగ్గర? ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులో యూసీలు ప్రతి నిమిషం అడుగుతూనే ఉన్నారు కదా గత ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వాన్ని కూడా అడగండి. రివర్స్ టెండరింగ్ ద్వారా కొత్త టెండర్ నోట్ యాక్సెప్ట్ చేశారు. వరల్డ్ బ్యాంక్ దానికి ఏమో బడ్జెట్ ఉందని చెప్తున్నారు. 1 year ఎగ్జిక్యూషన్ ఏది? ఓకే, స్టేట్ గవర్నమెంట్ ప్రొవ్యూ లేదు కదా, అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవ్యూ అయినప్పుడు దాని ఎగ్జిక్యూషన్ ఎందుకు ఆపారు గత సంవత్సరం బట్టి? ₹2.70 విద్యుత్ మనకి దొరుకుతున్నప్పుడు ₹8, ₹9 కొన్నప్పుడు మీ దగ్గర మీ సిస్టమ్ ఏది? ఎందుకు కొంటారు ప్రశ్నించలేరా?
పీపీఎల్ మీద ఒక ఎజెండా తీసుకొచ్చారు కదా మీరు, ఒక గజెట్ తీసుకొచ్చి సెంట్రల్ డిస్కషన్ లో ఉంది పీపీఎల్ అని చెప్పారా లేదా సార్? అన్నిటికీ అవకాశవాదంగా ఏది పడితే అది మాట్లాడేసి వెళ్ళిపోతే మాత్రం చాలా కష్టం సార్. రఘురామ్ ఇవన్నీ గారు కూడా రాజకీయపరమైన విమర్శలు కాదు. ఒక నిర్మాణాత్మకంగా ఒక రాష్ట్రం గానీ ఒక దేశం గానీ ముందుకు వెళ్లాలనుకున్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అంశాలు ఇవన్నీ కూడా. వీటి మీద ఒక విశ్లేషణ లేకుండా, ఒక వివరణ, ఒక ప్రాతిపదిక, ఒక భవిష్యత్ కార్యాచరణ లేకుండా ఎంతసేపటికి రాజకీయపరమైన విమర్శలు చేసుకోవడం అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరెక్ట్ కాదేమో. అలా కదండి, సమన్వయం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సమన్వయం చేసుకుంటూ సమన్వయంలో లోటుపాట్లని కేంద్ర ప్రభుత్వం మానిటర్ చేయాలి. ఎస్ రఘురామ్ గారు, మీరేమైనా చెప్తారా వీటన్నిటి మీద? ఎస్, ఆయన దగ్గరికి మళ్ళీ వెళ్తాం. ఆడియో కట్ అయినట్టుంది. నాగార్జున గారు, ఎస్ నాగార్జున గారు అంటే ఎస్